తెలంగాణ సెక్రటేరియట్లో మరోసారి పెచ్చులు ఊడిపడ్డాయి. సచివాలయం లోపల తూర్పు వైపున గ్రౌండ్ ఫ్లోర్లో 29వ గదిలో బయట మొదటి అంతస్తు వరకు ఉన్న కిటికీల రైలింగు ఊడిపడింది. సీఎం మంత్రులు ప్రెస్ మీట్లు నిర్వహించేది ఆ గ్రౌండ్ ఫ్లోర్లోనే. రైలింగు ఊడిపడిన సమయంలో ఎవ్వరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఊడిపడిన పెచ్చులు కాంక్రీట్వి కాదని, కిటికీలు చుట్టూ డిజైన్ కోసం అమర్చిన జీఆర్సీ ఫ్రేమ్లని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరి సచివాలయం దక్షిణ భాగం వైపు 5వ అంతస్తు వద్ద పోర్టికో మోడల్ కోసం అమర్చిన రైలింగు పెచ్చులు ఊడిపోయి కింద ఉన్న రామగుండం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి కారుపై పడ్డాయి. సచివాలయం లోపల పిల్లర్లకు అమర్చిన ఫ్రేమ్లలోనూ పగుళ్లు ఉన్నాయని, నాసిరకం నిర్మాణ పనులే దీనికి కారణమని సిబ్బంది పేర్కొంటున్నారు.